హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేహాస్ హోమ్ ఫ్లేవర్. నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, మైదాపిండితోనే బెల్లం పాకం కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఫుల్ రెసిపీని అయితే చూసేద్దాం. నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదాని తీసుకున్నాను. అందులోనే చిటికెడు ఉప్పుని వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని వేసుకున్నాను. ఇలా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవడం ద్వారా పిండి అనేది స్మూత్గా వస్తుంది. తర్వాత కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల పిండి అనేది స్మూత్గా మరియు సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న పిండితోనే మనం పూరీలాగా చేసుకోవాలి. చపాతీ కర్రతో లేదా చేత్తోనే కూడా ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఇలా దాన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇప్పుడు మ్యాగీ స్పూన్తోనే ఇట్లా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్స్తోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ షేప్స్తో చేసుకున్నాను. ఇలా అన్ని పూరీల్లాగా చేసుకొని దాన్ని నేను ఇందాక వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవడమే. నేను ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. అందులోనే 1 కప్పు బెల్లంని తీసుకొని కొద్దిగా యాలకుల పొడిని వేసి ఇలా బాగా కలుపుతున్నాను. ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. బెల్లం పాకం చల్లారేంత వరకు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కాజాలను ఇలా ఆయిల్లో వేయించుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజాలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం చల్లారాక అందులో ఈ కాజాలను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్